పార్లమెంటు ఎన్నికలకు ముందు బంగ్లాదేశ్లో మళ్లీ హింస చెలరేగింది. ప్రయాణికులతో వెళ్తున్న రైలుకు దుండగులు నిప్పు పెట్టారు. ఇక ఆదివారం అక్కడ ఎన్నికలు జరగనున్న వేళ ఈ ఘటన ఉద్రిక్తతలకు దారితీస్తుంది. రైలుకు దుండగులు నిప్పు పెట్టారు. ఇక ఈ ఘటనలో 4 ప్రాణాలు కోల్పోయారు. జనవరి 7న దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగనున్న వేళ ఈ ఘటన చోటు చేసుకోవడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకోవడం భారత్ సరిహద్దుల్లో ఉన్న బెనాపోల్ పట్టణం నుంచి బయలుదేరిన బెనాపోల్ ఎక్స్ప్రెస్ ఢాకాలోని కమలాపూర్ రైల్వే స్టేషన్కు చేరుకుంటూ ఉండగా దుండగులు దాడి చేశారు. 4 బోగీలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో 4 ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన సమయంలో రైల్లో దాదాపు 300 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇక వీరిలో అత్యధికులు ఎన్నికల కోసం భారత్ నుంచి స్వస్థలాలకు తిరిగొస్తున్న వారేనని రైల్వే అధికారులు వెల్లడించారు. ఘటనపైన దేశ ప్రధాని షేక్ హసీనా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపైన దర్యాప్తు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అటు దేశ ప్రధాన ప్రతిపక్షమైన బీఎన్పీ పార్టీ కూడా దీన్ని తీవ్రంగా ఖండించింది. ఈ విధ్వంసం ఖచ్చితంగా కుట్రపూరిత చర్యేనని, దీనిపైన ఐరాస పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసింది. ఇక గత డిసెంబర్లోనూ బంగ్లాదేశ్లో రైలుకు దుండగులు నిప్పు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే.